క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఉదయకాలమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ లోకంలో మానవులమైన మనము మన సొంతగా ఏవేవో సాధించాలని కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. కొన్నింట్లో మాత్రం మనము సఫలత పొందుతాం, కానీ చాలా విషయాల్లో మన సొంతంగా దానిని పొందలేం. కారణం, అది మన శక్తితో వచ్చేది కాదు. ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును అని. ఈ మాటకు నిలిచి ఉండడం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, మొట్టమొదట మనం ప్రభు అయిన యేసుక్రీస్తునే దేవుడని విశ్వసించాలి. రెండవది, మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడాలి. మూడవది, ఇక మీదట ప్రభా ఈ పాపములు నేను చేయను అని తీర్మానం చేసుకోవాలి. మూడవది, మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. దాని తర్వాత మనం ప్రభును నమ్మిన వారం గనక ఆయనను నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడునని ఉంది. తర్వాత మనము ఆయన యందు బాప్తిసం తీసుకోవాలి. చివరిగా మనం ప్రతి వారం కూడా దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి ప్రభు బలలో పాల్గొనే వారంగా ఉండాలి. ఇవి గిన మనం చేయగలిగితే మనము దేవునిలో లేక ప్రభువులో మనము నిలిచి ఉంటాం. ఒకవేళ ఆ విధంగా లేని పక్షాన మనము ప్రభువులో లేని వారంగా ఉంటాం. ఎప్పుడైతే ఆయనలో ఉంటామో మనం ఫలించే వారంగా ఉంటాం. ఆయనకు దూరంగా ఉన్నట్లయితే మనము ఫలింపం. కారణం ఏంటంటే, ఆయనకు దూరంగా ఉండడం అర్థం ఏంటంటే, నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోకుండా ఉండడం, ప్రార్థన చేయకుండా ఉండడం, ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండకపోవడం, ఆదివారం దేవుని యొక్క ఆలయానికి వెళ్లకుండా ఉండిపోవడం, ప్రభు బలలో పాల్గొనకుండా ఉండడం, వీటన్నిటి వలన మనం చాలా నష్టపోతాం. అందువల్ల మనం ప్రభువుకు దూరంగా ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో మనము చేరం. కనుక ప్రభు ఇక్కడ ఏం కోరుతున్నాడంటే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును అనేటువంటి మాట చెప్తుంటాడు. ముందు మనము ప్రభువులో ఉంటే ప్రభు కూడా మనలో ఉంటాడు. అందువల్ల ఒక వాగ్దానం ఇస్తున్నాడు. యోహాను 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనం ఆయనలో లేకుండా మనం ఏది అడిగినా కూడా మనకు ప్రభు ఇవ్వడు. కాబట్టి మనం ఆయనలో ఉండి ఆయనను అడిగినప్పుడు తప్పకుండా తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చి మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మనం ఆయన యందు ఉండాలా. ఆయన మన యందు ఉన్నట్లయితే అప్పుడు మనం ఫలించే వారంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, రాత్రంతా మమ్మల్ని సుఖంగా కాపాడావు, నీకు వందనాలు నాయనా. మేము నీతో ఉండి మేము ఫలించే వారంగా ఉండుటకు మాకు సహాయం చేయు నాయనా. సంఘమును దీవించుము. అనారోగ్యంతో ఉన్న జోసెఫ్కు నాయన ఆయన కాలును ముట్టి నీవే స్వస్థపరచుమని వేడుకొంచుంటున్నాం. లింకన్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కాళ్ళలో వాపులు ఉన్నాయి తండ్రి. ఆ వాపులను ముట్టి సంపూర్ణంగా బాగు చేసి స్వస్థతను అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. నాయన సంఘంలో ఉన్న కోర్ కమిటీని
ఎగ్జిక్యూటివ్ కమిటీని, సంఘస్థులందరినీ కూడా దీవించి ఆస్వాదించమని యేసు నామమున వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సంఘమంతటికి, అనారోగ్యంతో ఉన్న జోసెఫ్కు, లింకన్ బాబుకు, వారి కుటుంబములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనగాక. ఆమేన్.